హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ ఎన్డిఆర్ బ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసుంటారు కాబట్టి రెసిపీ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. వెజిటేబుల్ పన్నీర్ సాస్ రెసిపీ చూడటానికి ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం రండి. పన్నీర్, ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, టమోటా. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో మనకు 2 బటర్ స్లైసెస్ తీసుకున్నాం. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని దాన్ని చిన్న చిన్న స్లైసెస్గా చేసుకొని పన్నీర్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మనం పన్నీర్ అనేది బాగా కలుపుకోవాలి. పన్నీర్ మనకి లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు మనం పన్నీర్ని అనేది కుక్ చేసుకోవాలి. మరీ గట్టిగాను పన్నీర్ని కుక్ చేయొద్దు, టేస్ట్ అంత అనిపించదు. సో పన్నీర్ లైట్ బ్రౌనిష్ కలర్లోకి వస్తే చాలు. చూసేసారు కదా, మన పన్నీర్ అనేది లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వెజిటేబుల్స్ని కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ 2 ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్ని ఫస్ట్ కుక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్. అండ్ తర్వాత 2 క్యారెట్స్ని కూడా ఇలానే స్లైసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం బాగా కలుపుకొని క్యారెట్ కొంచెం కుక్ అయింది అనిపించినప్పుడు అలాగే 2 క్యాప్సికమ్ స్లైసెస్ అండ్ 2 టమోటా స్లైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి ఎంత బాగా కుక్ అవుతే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం వెజిటేబుల్స్ అనేవి కుక్ అయ్యాయి కాబట్టి 2 టేబుల్ స్పూన్ సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని కొంచెం వెజిటేబుల్స్ అనేది బాగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అవుతాయి. వెజిటేబుల్స్ ఎంత కుక్ అయితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇది చపాతీలోకి వాటికి కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ వెజిటేబుల్స్ అనేది. అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ వెజిటేబుల్స్ అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు మనం వెజిటేబుల్స్ అన్నిటిని బాగా కుక్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ దగ్గర పడినప్పుడు మనం కొంచెం పన్నీర్ని తీసుకొని పన్నీర్ని కూడా యాడ్ చేసేయాలి. మనం ఇలా రెడీ చేసుకున్న పన్నీర్ని కూడా వేసేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ వాటర్ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు మనం అన్నింటినీ కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉంటే వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి ఫ్రెండ్స్. వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఇలానే కలుపుకుంటూ ఉండాలి. చూసేసారు కదా, వాటర్ అంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మన పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. చూసేసారు కదా, మన వెజిటేబుల్ సాస్ పన్నీర్ ఎంతో ఎంతో గుమగుమలాడిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ do like, share and subscribe for more videos. See you, bye.